కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం మీనరాశి వారికి కేవలం ఒక క్యాలెండర్ ఇయర్ మాత్రమే కాదు, ఇది మీ జీవితంలో ఒక దశాబ్దపు అత్యంత కీలకమైన మార్పులు తెచ్చే ట్రాన్స్ఫర్మేటివ్ ఇయర్ అని చెప్పాలి. ఈ సంవత్సరం మీరు సంపాదించే ప్రతి రూపాయిలో పొదుపు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. సంపాదనకు ఎటువంటి లోటు ఉండదు. ఇక సామాజికంగా చూస్తే సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఉన్నత పదవులు వస్తాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా వారి విమర్శలు మీ ఎదుగుదలను ఆపలేవు. ఏలినాటి శని వల్ల వచ్చే కొంత మానసిక వేదనను చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివర్లో మీకోసం అత్యంత ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీనరాశివారికి శని 11, 12 స్థానాలకు అధిపతి. అటువంటి శని మీ జన్మరాశిలోనే ఉండటం వల్ల కొంత శారీరక అలసట, మానసిక ఒత్తిడి ఎదురవ్వచ్చు. ఇది మీ క్రమశిక్షణకు, సహనానికి ఒక పెద్ద పరీక్షా సమయం. జన్మరాశిలో శని ఉన్నప్పుడు శారీరక అలసట, మానసిక ఒత్తిడి మరియు పనుల్లో జాప్యం అధికంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అయితే మీనరాశి గురుగ్రహానికి చెందిన రాశి కావడం వల్ల మరియు శని ఇక్కడ ఆధ్యాత్మిక తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఇది వ్యక్తిని లౌకిక విషయాల నుండి దూరంగా ఉంచి ఆత్మపరిశీలనకు పురికొల్పుతుంది. 3వ ఇంటిపై దృష్టి వల్ల మీ పరాక్రమం మరియు కమ్యూనికేషన్పై ప్రభావం చూపుతుంది. తోబుడ్డువులతో విభేదాలు రావచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. 7వ ఇంటిపై దృష్టి వల్ల భాగస్వామ్య వ్యాపారాలు మరియు దాంపత్య జీవితంపై ప్రభావం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. వృత్తి మరియు ఉద్యోగ స్థానంపై కూడా శని దృష్టి ఉండటం వల్ల పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా తక్షణ గుర్తింపు రాకపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, శని భగవానుడు ఆలస్యం చేస్తాడేమో గాని అన్యాయం చెయ్యడు. మరోవైపు మీ రాస్యాధిపతి గురుగ్రహం జూన్ 2 వరకు మిథునంలో ఉండి మీకు గృహ సౌఖ్యాన్ని, మాతృసౌఖ్యాన్ని ఇస్తాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో తన ఉచ్చస్థితిని చేరుకుంటాడు. ఇది మీ రాశికి అతిపెద్ద యోగం. గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మీనరాశివారికి అదృష్టం తలుపు తడుతుంది. సంతానం లేని వారికి ఈ కాలంలో శుభవార్త అందుతుంది. విద్యార్థులకు, సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది గోల్డెన్ పీరియడ్. ఉచ్చగురువు తన 9వ దృష్టితో మీ రాశిని చూడడం వల్ల ఏలినాటి శని ఇచ్చే కష్టాల నుండి మీకు ఒక రక్షణ కవచం లభిస్తుంది. దైవబలం తోడవుతుంది. ఇక రాహువు డిసెంబర్ 6 వరకు 12వ ఇంట్లో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు చేసేవారికి, ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. అయితే అనవసర ఖర్చులు, నిద్రలేమి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేతువు 6వ ఇంట్లో ఉండటం మీకొక వరం. దీనిని శత్రుహంతక యోగం అంటారు. మీకు తెలియకుండానే మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్యం మీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. జన్మశని వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు రావచ్చు. రాహువు వల్ల మానసిక ఆందోళన, భయం కలగవచ్చు. దీనిని అధిగమించడానికి మెడిటేషన్ తప్పనిసరి. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు కుజ-శని కలయిక ఉంది. ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు అగ్ని మరియు విద్యుత్ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. గ్రహదోషాల నివారణకు సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పక పాటించండి. 1. మహామృత్యుంజయ మంత్రం రోజుకు 108 సార్లు జపించండి. 2. శనివారం హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి. ఇంకా నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు పేదలకు దానం చెయ్యండి. 3. వంటింట్లో కూర్చడి భోజనం చెయ్యండి. ఇది రాహువులు శాంతింపజేస్తుంది. నిద్రలేమి ఉంటే సోంపు, చక్కెరను ఎర్రటి గుడ్డలో కట్టి దిండు కింద ఉంచుకోండి. మీనరాశివారికి 2026 సంవత్సరం
ఒక ఆధ్యాత్మిక మథనం వంటిది. ఏలనాటి శని మిమ్మల్ని శోధించి మీలోని లోపాలను సరిదిద్ది మిమ్మల్లొక పరిపూర్ణ వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. జూన్ తరువాత మీకు లభించే అవకాశాలను అందిపుచ్చుకోండి. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరాభవ సంవత్సరంలో మీరు అపజయాన్నెరుగని విజేతలుగా నిలుస్తారు. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కుట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. Namah Shivaya.